మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనాములు శుభములు. యోహాను గారి సువార్త 11వ అధ్యాయంలో మార్తా మరియా సహోదరుడైన లాజరు గురించి మనము చాలా చక్కగా వివరించుకుంటే ధ్యానించుకుంటే ప్రభు ఏం చెప్తున్నాడు, ప్రభునందు ఎలాగ విశ్వాసం కలిగి ఉండాలా, ప్రభునందు ఎలా నమ్మకం కలిగి ఉండాలా, ప్రభు ఎట్టి కార్యములు చేయగలవాడో ఆయన గురించి చక్కగా వివరించే విధానంగా తెలియని వారికి అంటే అన్య ప్రజలకి ఇదొక సువార్తలాగా మనము వీటిని ఈ వాక్యాలను ఈ సువార్తను ముందుకు తీసుకెళ్లే విధంగా అందులో ఉన్న సారాంశాన్ని, అందులో ఉన్న సందర్భాన్ని, అందులో ఉన్న భావాన్ని మనం తీసుకొని సువార్తగా ప్రకటిస్తే గన వాళ్ళు చక్కగా అర్థమవుతుంది. మనము ఇహలోకమైన సంబంధమైన వాటిని గురించి అనగా ఈ ఇహలోకమైన సంబంధం అంటే ఈ లోకంలో చాలామంది ఏం ఆలోచిస్తారంటే దేవుని నమ్ముకుంటే గనక దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు, దేవుని యొద్దకు రండి మీకు వ్యాపారంలో లాభాలు తీసుకొస్తాడు, మీరు దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని దగ్గరికి రండి మీ పంటలు బాగా పండిస్తాడు, ఇంకా అనేకమైన ఈ ఇహలోక సంబంధమైన వాటిని మీద చెప్పి ప్రబోధనలు పెట్టి వాళ్ళను మన దగ్గరికి తీసుకొస్తున్నామే. కానీ ఇహలోక సంబంధము గురించి ఆలోచిస్తున్నామంటే యేసుక్రీస్తు వారి ప్రభును నమ్ముకున్న వారికంటే నమ్ముకొనని వారికి అత్యధికంగా ఉద్యోగాలలో ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. అలాగే యేసుక్రీస్తు వారిని నమ్ముకొని అన్య ప్రజలు కూడా వారి పాడి పంటల్లో విస్తారంగా పంటలు పండుతున్నాయి. అలాగే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే వివాహం జరుగుతుందని మన క్రైస్తవులు చెప్తున్నప్పుడు వివాహము అన్ని జనులలో నమ్మని వారికి కూడా వివాహం ఘనంగా జరుగుతుంది. అంటే చాలా ఉత్సాహంగా ఘనంగా చేసుకుంటున్నారు వివాహం. అంటే మనం ఏం చెప్తున్నా క్రైస్తవులలో మనకి ఏం నేర్పిస్తుంది క్రైస్తవులు అంటే అలా కాదు, అలా ఇలా ఎప్పుడూ నేర్పించకూడదు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాక చనిపోయిన తర్వాత మనం తిరిగి లేచి మరో ఒక నూతనమైన సృష్టికి వెళ్ళిపోతాము, అదే పరలోకము. ఆ పరలోకంలో శాశ్వతంగా జీవిస్తాం అనే భావం చాలాము తెలియని వారికి అన్యులకి చాలా చక్కగా వివరించి సువార్త చెప్తే గన వాళ్ళు ఇది సువార్త, ఇది ప్రభు చనిపోయిన తర్వాత మేము కూడా తిరిగి లేస్తాం, ప్రభు ఎలా తిరిగి లేచినాడో అలాగనే మేము లేస్తాం, ఎవడైనా నా యందు విశ్వాసం ఉంచుగానే వాడు నూతన సృష్టిగా అవ్వబడతాడని చెప్తున్నాడు. అయితే పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా తిరిగి లేచినని మార్తాతో యేసు ప్రభు గారు చెప్పినట్టు, అలాగే లాజరు చనిపోయి నిద్రించినప్పుడు ఆయన నిద్రించిన తర్వాత అంటే నిద్రించడం అంటే చనిపోవడం, అంటే ఒక రోగి అతను చనిపోయిన తర్వాత నిద్రించడము చనిపోవడము అని అర్థం. అక్కడ యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఏం చెప్తున్నారంటే చనిపోయిన తర్వాత మీకు ఈ శాశ్వతమైన జీవితం ఉంది, ఆ శాశ్వతమైన జీవితం కోసము నేను ఈ భూమి మీదకి వచ్చాను. దేవుడు అనే ఆయన ఏమిస్తాడంటే శాశ్వతమైనది మనకు అనుగ్రహిస్తాడే తప్ప ఇహలోకమైన వాటిని, తాత్కాలికంగా ఉన్న వాటిని మనకు అనుగ్రహించడు. ప్రభువు నందు విశ్వాసం ఉంచుతే ఆయన ఏ రీతిగా మహిమ పొందినాడు, ఏ రీతిగా ఆయన అద్భుతంలో ఆశ్చర్య కార్యాలు అంటే అద్భుతంలో ఆశ్చర్య కార్యాలంటే ఇహలోకి సంబంధించిన విషయం కాదు. ఒక గొప్ప వెలుగు అంటే చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉదయించును, ఆ వెలుగు జీవం ఉండెను, ఆ వెలుగులో జీవం ఉండెను. ఆ జీవం అంటే ఒక మనిషి, ఒక ఆత్మీయుడు, ఆత్మ స్వభావం కలిగిన మనుషుడు నిరంతరము జీవించాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాల, ప్రభునందు ఆయనను ఈ సొంత రక్షకుడిగా అంగీకరించాల, ఆయన ఎందు నమ్మకం ఉంచాల, ఆయన మార్గంలో నడుచుకోవాల. ఆయన ఏ రీతిగా ఆయన నడుచుకున్నాడుదో మనిషి కుమారుడికి తల వాల్చుకోవడానికి స్థలం లేదన్నట్టుగా ఆ రీతిగా మనము జీవించాలి. ఆ రీతిగా అంటే ఇహలోక సంబంధమైన ధనం వాటి కోసము లేకపోతే సుఖ సౌకర్యాల కోసము ఆయన నమ్ముకుంటే మనుషుల కంటే అంత దౌర్భాగ్యమైన స్థితి మరేది లేదు. అందుకని దయచేసి దేవుని బిడ్డలైన మీరందరూ ఇహలోక సంబంధమైన వాటిని కాకుండా
మనం రాబోతున్న దూరము నుంచి అబ్రహాము గారు ఆ పునాది గల పట్టణము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో మనం బాగా చదివితే గన దూరం నుండి చూచి పునాది గల పట్టణాలు అంటే అవి శాశ్వతమైన వాటిని చూసి ఆనందపడినాడు. అలాగే హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దయచేసి 13వ అధ్యాయం 14వ వచనంలో, నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండిపోవుచున్న దాని కోసము ఎదురు చూచుతున్నాము. అంటే నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు, అంటే నిలవరమైన స్థలం ఇక్కడ లేదు. మనం జీవించడానికి, మనకు శాశ్వతంగా జీవించడానికి ఇక్కడ స్థలం లేదు. ఎక్కడ ఉండిపోవచ్చున్నదంటే పరలోకంలో ఉంది. పరలోకం వాటి కోసము సువార్త చెప్పాల, వాటి కోసమే. ఎందుకంటే చనిపోతున్న జనాలు, అన్య జనాల్లో వాళ్ళు ఎక్కడికి పోతున్నారో ఎవరికి ఏమి తెలియదు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్తే కన్నా వాళ్ళకు మనోధైర్యం వస్తుంది. చనిపోయినను నేను బ్రతుకుతున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయనను నా సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయనలో నేనును ఆయనలో అని మేము ఇరువురము ఏకశరీరంగా ఉంటామని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు, తండ్రియు నేను ఏకమై ఉండలాగన మీరును నేనును ఏకమై ఉండలాగా అందుకోసము ప్రభు మన కోసం వచ్చాడు. ప్రభు మన కోసం ఎందుకు వచ్చాడంటే నిత్య జీవం, శాశ్వతమైన నిత్య జీవం అనుగ్రహించడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. అదే ఆయన